అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇప్పుడు ప్రపంచం మొత్తం చూపు మిడిల్ ఈస్ట్ పైనే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేస్తున్న దాడులు మామూలుగా లేవు. రీసెంట్ గా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని కూడా మట్టు పెట్టారు. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అందరి బుర్రలను తొలిచేస్తున్న అతిపెద్ద ప్రశ్న, ఇరాన్ నిజంగానే అణుబాంబు తయారు చేసిందా? ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ నుంచి నెతన్యాహు వరకు అందరూ ఇరాన్ అణుబాంబు కార్యక్రమం గురించే భయపడుతున్నారు. తాజాగా ఐక్యరాజ్య సమితికి చెందిన అణు నిఘా సంస్థ ఒక సంచలన రిపోర్ట్ బయటపెట్టింది. ఈ రిపోర్ట్లో ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉందా లేదా అనేది క్లియర్గా తేల్చేసింది. అసలు ఇరాన్లోని నతాంజ్ న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి జరిగిందా? ఒకవేళ నిజంగానే ఆ ప్లాంట్ పేలితే ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పు ఏంటి? ఈ వీడియోలో ఇరాన్ అణుబాంబు మిస్టరీని డీకోడ్ చేద్దాం. ఇరాన్ దగ్గర అణుబాంబు ఉందా? IAEA ఏం చెప్తుంది? ఇరాన్ అణుబాంబుల మీద ప్రపంచం మొత్తం టెన్షన్ పడుతున్న టైంలో IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, ఇరాన్ అణుబాంబు తయారు చేస్తుంది అనడానికి కానీ, వాళ్ళ దగ్గర అణుబాంబు ఉంది అనడానికి కానీ మాకు ఎలాంటి పక్కా ఆధారాలు దొరకలేదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అలా అని ఇరాన్ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అనుకుంటే పొరపాటే. కారణం, ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని కేవలం శాంతియుత ప్రయోజనాల కోసమే వాడుతుందని గ్యారంటీ ఇవ్వలేమని కూడా ఆయన స్పష్టం చేశారు. అసలు అమెరికాకి, ఇజ్రాయెల్కి ఇరాన్ అంటే ఎందుకంత భయం? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఒక అణుబాంబు తయారు చేయాలంటే వెపన్స్ గ్రేడ్ యురేనియం దాదాపు 90% స్వచ్ఛతతో కావాలి. ప్రస్తుతం ఇరాన్ దగ్గర ఏకంగా 440 కిలోల పైనే యురేనియం 60% స్వచ్ఛతతో నిల్వ ఉందని రిపోర్ట్స్లో తేలింది. అంటే అణుబాంబు తయారు చేయడానికి వాళ్ళు జస్ట్ ఒక అడుగు దూరంలోనే ఉన్నారన్నమాట. అమెరికా సెక్రటరీ మార్క్ రూబియో కూడా ఇదే పాయింట్ని లేవనెత్తారు. కరెంటు తయారు చేయడానికి ఇంత యురేనియం అవసరం లేదని, దానికి తోడు ఇరాన్ దగ్గర యూరోప్, అమెరికాలు కూడా టార్గెట్ చేయగల ఖండాంతర క్షిపణులు ఉన్నాయని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు వార్ జరుగుతున్న సిచ్యువేషన్ కి వద్దాం. ఇరాన్లోని అతిపెద్ద యురేనియం తయారీ కేంద్రం నతాంజ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాంట్. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఈ ప్లాంట్ టార్గెట్ అయ్యిందని, డ్యామేజ్ అయ్యిందని ఇరాన్ ఐరాస రాయబారి ఆరోపించారు. కానీ IAEA మాత్రం శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూస్తే ఈ న్యూక్లియర్ ప్లాంట్కు ఎలాంటి తీవ్ర నష్టం జరిగినట్లు, ఆధారాలు లేనట్లు క్లారిటీ ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం కూడా ఉంది. ఇరాన్ ఇప్పుడు తన న్యూక్లియర్ ప్లాంట్ లోపలికి ఎవరిని రానివ్వడం లేదు. ఇన్స్పెక్టర్లకు యాక్సెస్ కట్ చేసింది. దీనివల్లే వాళ్ళు లోపల సైలెంట్గా అణుబాంబు రెడీ చేస్తున్నారేమో అన్న అనుమానాలు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. ఒకవేళ అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ డైరెక్ట్గా ఆ న్యూక్లియర్ ప్లాంట్ని పేల్చేస్తే ఏమవుతుంది? IAEA చీఫ్ గ్రాసీ ఇదే విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అణు కేంద్రాలపై మిలిటరీ దాడులు చేస్తే దాని నుంచి వెలువడే రేడియేషన్ కేవలం ఒక దేశానికే కాకుండా ఇతర దేశాల సరిహద్దులను కూడా నాశనం చేస్తుంది అని చెప్పారు. అందుకే అణు కేంద్రాలపై దాడులు చేయడం అంటే ప్రపంచంతో ప్రాణాంతకరమైన గేమ్ ఆడుకోవడమే. అదన్నమాట ఇరాన్ అణుబాంబు మరియు IAEA రిపోర్ట్ వెనుక ఉన్న అసలు స్టోరీ. ఒకవైపు ఆధారాలు లేవు అంటున్నారు, మరోవైపు 60% యురేనియం పెట్టుకుని కూర్చుని ఉన్నారు. ఇరాన్ నిజంగానే సీక్రెట్ గా బాంబు తయారు చేస్తుందంటారా? ఈ దాడిలో మిడిల్ ఈస్ట్ మ్యాప్ మారిపోతుందా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.